లీడర్లు అప్పుడప్పుడు తమాషా పనులు చేస్తుంటారులా. కొందరు సైకిల్ దొక్కుతారు, కొందరు ఆటలు ఆడతారు. ఇక మన మల్లారెడ్డి సార్ వేసుంటోళ్ళు అయితే డైలాగులతోనే అద్దర కొడతారు. అదే స్టెప్ వేస్తేనైతే ముంగటున్నోళ్ళంతా షిగాలచ్చి ఊగుడు ఒకటే తక్కువ. ఇసొంటి వార్తలు అప్పుడప్పుడు వేస్తుంటే మీకు కూడా ముద్దు కనిపిస్తుంది కదా. మరి ఎప్పుడు ఇసుంటోళ్ళ గురించే చెప్పాలనా? అందుకే గీసారి వార్త తెచ్చినాం. ఈ సార్ పేరు నిమ్మల రామానాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే. అయ్యో, ఎమ్మెల్యే అయ్యుండి కావడిలా నీళ్లు మోస్తుండు. చలికాలంలోనే నీళ్ళ తిప్పలు రావచ్చునా? వెనక మరల గంత మంది ఉండ్రి, ఎమ్మెల్యే సార్కు ఒక్కలన్న ఆసరైతే లేరేంది అని చూస్తుర్రా? చూడుండ్రు మరి సారు నీళ్ళని ఏడికి మోసుకపోతుండు. అదన్నట్టు అస్సలు ముచ్చట. కావడిలా నీళ్లు తీసుకొచ్చి చెట్లకొస్తుండు. పాలకొల్లులా పచ్చదనం పొంగి పొర్లాలే అని లచ్చ మొలకలు నాటిండ్రు. లేత ఆకులు మేకలు వేసి పోకుండా బందోబస్తు చేపించిండు. కానీ ఆనాకాలంలో పెట్టిన మొలకలు ఎండాకాలం రాకముందే ఆరుడు పడుతున్నాయట. ఆఫీసర్లు అటు మోకాన పోయి చూసినోళ్ళే లేరట. పొద్దుగాల ఎమ్మెల్యే రామన్న వాకింగ్కి పోతాంటే ఆరిపోతున్న చెట్లను చూసి గుండె వలిగి ఇట్లా కావడి పట్టిండు. ఏసీ బంగ్లాలుండి ఏసీ కార్ల తిరిగే సారు 2 నీళ్ల బిందెలతోని మెట్లు ఎక్కే వరకు తాతలు యాదికి రావచ్చు. దగ్గరున్న కాడ ఇట్లా నీళ్లు చేతి తీసుకుపోయిండు. చెమటలు గారుతున్నట్టున్నాయి. సార్కి మంచి నీళ్ళు ఇయ్యుండ్రయ్యా. నేను ఆ అధికారి ఇంటి దగ్గర కూడా నీళ్లు పోసి అధికారి ఇంటి దగ్గర కూడా పని చేస్తానని చెప్పేసి కూడా చెట్లకు నీళ్లు పోస్తలేరని కావడి బట్టి నీళ్లు తెచ్చిపోస్తున్నావు. మరి చెత్త ఊడుస్తలేరని పొరకబెట్టి సఫాయి పని చేస్తాడో? మరి మన హరితహారంలో నాటిన మొలకలకు చెట్ల మంత్రి జోగురామన్ననే పోస్తుండొచ్చునా?